హలో ఫ్రెండ్స్, ఈరోజు నేను కొన్ని రీసెంట్ కరెంట్ అఫైర్ క్వశ్చన్స్ డిస్కస్ చేయబోతున్నాను. మొదటి క్వశ్చన్, రిస్టులా జీన్ ఇమాన్యుయల్ ఉడాగ్రు ఇటీవల ఏ దేశ ప్రధానిగా నియమించబడ్డారు? ఏ ఘనా, బి బుర్కినా ఫాసో, సి మొజాంబికా, డి టాంజానియా. ఆన్సర్ బి బుర్కినా ఫాసో. రిస్టులా జీన్ ఇమాన్యుయల్ ఉడాగ్రు బుర్కినా ఫాసో దేశ ప్రధానిగా నియమించబడ్డారు. నెక్స్ట్ క్వశ్చన్, రైజింగ్ రాజస్థాన్ గ్లోబల్ ఇన్వెస్ట్మెంట్ సమ్మిట్ 2024 ఎక్కడ నిర్వహించబడింది? ఏ జైపూర్, బి జోధ్పూర్, సి ఉదయ్పూర్, డి కోటా. ఆన్సర్ ఏ జైపూర్. రైజింగ్ రాజస్థాన్ గ్లోబల్ ఇన్వెస్ట్మెంట్ సమ్మిట్ 2024 జైపూర్లో నిర్వహించబడింది. నెక్స్ట్ క్వశ్చన్, భారత ఇంటర్నెట్ గవర్నెన్స్ ఫోరం IIGF 2024 యొక్క థీమ్ ఏమిటి? ఏ డిజిటల్ ఇండియా ఫర్ ఆల్, బి ఇన్నోవేటింగ్ ఇంటర్నెట్ గవర్నెన్స్ ఫర్ ఇండియా, సి స్మాల్ ఇంటర్నెట్ ఫర్ స్మార్ట్ ఇండియా, డి కనెక్టింగ్ ఇండియా విత్ వరల్డ్. ఆన్సర్ బి ఇన్నోవేటింగ్ ఇంటర్నెట్ గవర్నెన్స్ ఫర్ ఇండియా. నెక్స్ట్ క్వశ్చన్, ప్రతి సంవత్సరం అంతర్జాతీయ అవినీతి వ్యతిరేక దినోత్సవంగా ఏ రోజు జరుపుకుంటారు? ఏ డిసెంబర్ 8, బి డిసెంబర్ 9, సి డిసెంబర్ 10, డి డిసెంబర్ 11. ఆన్సర్ బి డిసెంబర్ 9. నెక్స్ట్ క్వశ్చన్, ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ప్రారంభించిన ఉరణవీర్ స్కీమ్ ప్రధాన ఉద్దేశం ఏమిటి? ఏ విద్యను ప్రోత్సహించడం, బి శక్తి సామర్థ్యవంతమైన పరికరాల ప్రచారం, సి ఆరోగ్య సేవల విస్తరణ, డి మహిళా సాధికారత. ఆన్సర్ బి శక్తి సామర్థ్యవంతమైన పరికరాల ప్రచారం. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ప్రారంభించిన ఉరణవీర స్కీమ్ శక్తి సామర్థ్యవంతమైన పరికరాల ప్రచారం కోసం ప్రధాన ఉద్దేశం. యునెస్కో. నెక్స్ట్ క్వశ్చన్, యునెస్కో 2023 గౌరవ పురస్కారాన్ని పొందిన భారతీయ ఆలయం ఏది? ఏ బృహదీశ్వర ఆలయం, బి అంతహేయేశ్వర ఆలయం, సి సోమనాథ ఆలయం, సి డి కన్యాకుమారి ఆలయం. ఆన్సర్ బి అంతహేయేశ్వర ఆలయం. నెక్స్ట్ క్వశ్చన్, ప్రధానమంత్రి పోషణ శక్తి నిర్మాణ PM పోషణ పథకం ఏ మంత్రిత్వ శాఖ ద్వారా అమలవుతుంది? మహిళా ఆప్షన్ ఏ మహిళా మరియు శిశు అభివృద్ధి మంత్రిత్వ శాఖ, బి విద్యా మంత్రిత్వ శాఖ, సి ఆహార మరియు పౌష్టికాహార మంత్రిత్వ శాఖ, డి ఆరోగ్యం మరియు కుటుంబ సంక్షేమం. ఆన్సర్ బి విద్యా మంత్రిత్వ శాఖ. నెక్స్ట్ క్వశ్చన్, సుబారు టెలిస్కోప్ ఇటీవల వార్తల్లో కనిపించింది. దీనిని ఏ దేశం నిర్వహిస్తుంది? ఆన్సర్ ఆప్షన్ ఏ దక్షిణ కొరియా, బి జపాన్, సి చైనా, డి రష్యా. ఆన్సర్ బి జపాన్. సుబారు టెలిస్కోప్ ఇటీవల వార్తలో కనిపించింది. దీనిని జపాన్ దేశం నిర్వహిస్తుంది. నెక్స్ట్ క్వశ్చన్, వాతావరణ అంచనా వేయడానికి జెనస్కా అనే AI మోడల్ను ప్రారంభించిన సంస్థ ఏది? ఏ మైక్రోసాఫ్ట్, బి గూగుల్, సి ఇస్రో, డి నాసా. ఆన్సర్ ఈస్ బి గూగుల్. గూగుల్ వాతావరణాన్ని అంచనా వేయడం కోసం జెన్కాస్ట్ అనే AI మోడల్ను ప్రారంభించింది. నెక్స్ట్ క్వశ్చన్, పిలికిత్ టైగర్ రిజర్వ్ ఏ రాష్ట్రంలో ఉంది? ఏ మధ్యప్రదేశ్, బి ఉత్తరప్రదేశ్, సి రాజస్థాన్, డి మిజోరం. ఆన్సర్ ఈస్ బి ఉత్తరప్రదేశ్. పిలికిత్ టైగర్ రిజర్వ్ ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలో ఉంది. నెక్స్ట్ క్వశ్చన్, భారత్ను బాల్య వివాహాల నుండి స్వేచ్ఛ చేయడానికి బాల వివాహ ముక్త భారత్ జాతీయ కార్యక్రమాన్ని ప్రారంభించిన మంత్రిత్వ శాఖ ఏది? ఏ ఆరోగ్య మంత్రిత్వ శాఖ, బి మహిళా మరియు శిశు అభివృద్ధి మంత్రిత్వ శాఖ, సి విద్యా మంత్రిత్వ శాఖ, డి గ్రామీణ అభివృద్ధి మంత్రిత్వ శాఖ. ఆన్సర్ బి మహిళా మరియు శిశు అభివృద్ధి మంత్రిత్వ శాఖ. భారత్ను బాల్య వివాహాల నుండి స్వేచ్ఛ చేయడానికి బాల వివాహ ముక్త్ భారత్ జాతీయ కార్యక్రమాన్ని ప్రారంభించినది మహిళా మరియు శిశు అభివృద్ధి మంత్రిత్వ శాఖ. నెక్స్ట్ క్వశ్చన్,
12వ అంతర్జాతీయ టూరిజం మార్ట్ యొక్క వేదికగా ఉన్న రాష్ట్రం ఏది? ఆప్షన్ ఏ కేరళ, బి అస్సాం, సి మహారాష్ట్ర, డి గోవా. ఆన్సర్ బి అస్సాం. 12వ అంతర్జాతీయ టూరిజం మార్ట్ యొక్క వేదికగా ఉన్న రాష్ట్రం అస్సాం. నెక్స్ట్ క్వశ్చన్. ఇటలీలోని మాంటే సిల్వాన్లో అండర్-8 వరల్డ్ క్యాడెట్స్ చెస్ ఛాంపియనిస్ట్ టైటిల్ను గెలుచుకున్న భారతీయుడు ఎవరు? ఆప్షన్ ఏ దివిత్ రెడ్డి, ఆప్షన్ బి ప్రతికేష్ గుప్తా, ఆప్షన్ సి ఆదిత్య మిశ్రా, ఆప్షన్ డి జర్మన్ మల్హోత్రా. ఆన్సర్ ఏ దివిత్ రెడ్డి. నెక్స్ట్ క్వశ్చన్. పెన్నయార్ నదీ జల వివాదంలో భాగస్వామ్య రాష్ట్రాలు ఏవి? ఆప్షన్ ఏ కేరళ మరియు తమిళనాడు, ఆప్షన్ బి ఆంధ్రప్రదేశ్ మరియు కర్ణాటక, ఆప్షన్ సి తమిళనాడు మరియు కర్ణాటక, ఆప్షన్ డి మహారాష్ట్ర మరియు గుజరాత్. ఆన్సర్ ఈజ్ సి తమిళనాడు మరియు కర్ణాటక. పెన్నయార్ నదీ జల వివాదంలో భాగస్వామ్య రాష్ట్రాలు తమిళనాడు మరియు కర్ణాటక. నెక్స్ట్ క్వశ్చన్. భారతీయ ప్రకటనల ప్రమాణాల మండలి ASCI ఏ సంవత్సరంలో స్థాపించబడింది? ఆప్షన్స్. ఆప్షన్ ఏ 1980, ఆప్షన్ బి 1985, ఆప్షన్ సి 1990, ఆప్షన్ డి 1995. ఆన్సర్ ఆప్షన్ 1985. ఆప్షన్ బి 1985. నెక్స్ట్ క్వశ్చన్. భారతదేశపు మొదటి గ్రీన్ హైడ్రోజన్ ఇంధన కేంద్రం ఎక్కడ ఉంది? ఆప్షన్ ఏ గంగోటక్, ఆప్షన్ బి లేహ్, ఆప్షన్ సి ఢిల్లీ, ఆప్షన్ డి బెంగళూరు. ఆన్సర్ ఈస్ ఆప్షన్ బి లేహ్. నెక్స్ట్ క్వశ్చన్. 2024 ఏవియేషన్ సేఫ్టీ అవేర్నెస్ వీక్ ఎప్పుడు జరుపుకుంటారు? ఆప్షన్ ఏ నవంబర్ 15 to 19, ఆప్షన్ బి నవంబర్ 20 to 24, ఆప్షన్ సి నవంబర్ 25 to 29, ఆప్షన్ డి డిసెంబర్ 1 to 5. ఆన్సర్ ఈస్ సి నవంబర్ 25 to 29. 2024 ఏవియేషన్ సేఫ్టీ అవేర్నెస్ వీక్ అనేది నవంబర్ 25 to 29 జరుపుకుంటారు. నెక్స్ట్ క్వశ్చన్. నెట్వర్క్ రెడీనెస్ ఇండెక్స్ 2024 NRI 2024లో భారత స్థానం ఏది? ఆప్షన్ ఏ 47వ స్థానం, ఆప్షన్ బి 48వ స్థానం, ఆప్షన్ సి 49వ స్థానం, ఆప్షన్ డి 50వ స్థానం. ఆన్సర్ ఈస్ ఆప్షన్ సి 49వ స్థానం. నెట్వర్క్ రెడీనెస్ ఇండెక్స్ 2024 NRI 2024లో భారత స్థానం 49. నెక్స్ట్ క్వశ్చన్. ఈ దాఖిల్ పోర్టల్ ఏ రంగానికి సంబంధించింది? ఏ విద్య, బి ఆరోగ్యం, సి వినియోగదారుల ఫిర్యాదులు, డి రవాణా. ఆన్సర్ సి వినియోగదారుల ఫిర్యాదులు. అంటే ఈ దాఖల్ పోర్టల్ అనేది వినియోగదారుల ఫిర్యాదులు తీసుకునే రంగానికి సంబంధించింది. నెక్స్ట్ క్వశ్చన్. జొరవా తెగ భారతదేశంలో ప్రధానంగా ఎక్కడ కనిపిస్తుంది? ఆప్షన్ ఏ నికోబార్ దీవులు, ఆప్షన్ బి లక్షద్వీప్ దీవులు, ఆప్షన్ సి అండమాన్ అండ్ నికోబార్ దీవులు, ఆప్షన్ డి సుందర్బన్ ప్రాంతం. ఈ ఒక్క క్వశ్చన్కి ఆన్సర్ మీరు కింద కమెంట్స్లో పెట్టండి. జొరవా తెగ భారతదేశంలో ప్రధానంగా ఎక్కడ కనిపిస్తుంది అనేది. నేను దీనికి ఆన్సర్ నెక్స్ట్ వీడియోలో మీకు ఖచ్చితంగా చెప్తాను. అయితే మీ రెస్పాన్స్ని బట్టి మీరు కరెక్ట్ చెప్పగలుగుతున్నారా లేదా చూస్తాను నేను. సో మీకు ఎంతవరకు ఉంది నాలెడ్జ్ కరెంట్ అఫైర్స్ గురించి, ఇది కూడా టెస్టింగ్ కోసం ఉపయోగపడుతుంది. సో ఈ ఒక క్వశ్చన్కి ఆన్సర్ నేను నెక్స్ట్ వీడియోలో మీకు ఇస్తాను. మీరు కూడా దీనికి ఆన్సర్ చేయడానికి ట్రై చేయండి. కింద కమెంట్ సెక్షన్లో మీ ఆన్సర్ ఏంటి చెప్పండి. ఇకపోతే ఇప్పుడు పద్మ అవార్డ్స్ గురించి డిస్కస్ చేసుకుందాం. ఈ మధ్య పద్మ అవార్డ్స్ అనేవి అనౌన్స్ చేశారు కదా. సో ఈ పద్మ అవార్డ్స్ గురించి కొంచెం నేర్చుకుందాం. ఎప్పటిలాగానే మనం ప్రతి టాపిక్ గురించి కొంచెం నేర్చుకుంటాం కదా, అట్లానే ఈరోజు పద్మ అవార్డ్స్ గురించి నేర్చుకుందాం. పద్మ అవార్డ్స్ 2025 76వ గణతంత్ర దినోత్సవం సందర్భంగా కేంద్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మక పద్మ అవార్డుల గ్రహీతలను ప్రకటించింది. 2025 సంవత్సరానికి ఒక ద్వయం కేసుతో సహా 139 పద్మ అవార్డుల ప్రదానానికి రాష్ట్రపతి ఆమోదించారు. ద్వయం కేసులో అవార్డుగా ఒకటి పరిగణించబడుతుంది. ఈ జాబితాలో 7 పద్మవిభూషణ్, 19 పద్మభూషణ్ మరియు 113 పద్మశ్రీ అవార్డులు ఉన్నాయి. అవార్డు పొందిన వారిలో 23 మంది మహిళలు మరియు జాబితాలో విదేశీయులు, NRI, PIO, OCA వర్గం నుండి 10 మంది వ్యక్తులు మరియు 13 మరణానంతర అవార్డు గ్రహీతలు కూడా ఉన్నారు. పద్మ అవార్డుల గురించి
1954లో స్థాపించబడిన పద్మ అవార్డులు ప్రతి సంవత్సరం గణతంత్ర దినోత్సవం సందర్భంగా ప్రకటించబడే అత్యున్నత పౌర పురస్కారాలలో ఒకటి. ఈ అవార్డులు ప్రజాసేవ యొక్క మూలకం ప్రమేయం ఉన్న అన్ని కార్యకలాపాలు లేదా విభాగాలలో సాధించిన విజయాలను గుర్తించడానికి ప్రయత్నిస్తాయి. ఈ అవార్డులను భారత రాష్ట్రపతి సాధారణంగా ప్రతి సంవత్సరం మార్చి లేదా ఏప్రిల్ నెలలో అందజేస్తారు. ఇక్కడ అవార్డు గ్రహీతలకు రాష్ట్రపతి సంతకంతో కూడిన సనద్ సర్టిఫికేట్ మరియు పతకాన్ని అందజేస్తారు. ఒక సంవత్సరంలో ఇవ్వాల్సిన మొత్తం అవార్డుల సంఖ్య మరణానంతర అవార్డులు మరియు ఎన్ఆర్ఐ లేదా విదేశీయులు లేదా ఓసీఐలు మినహా 120 కంటే ఎక్కువ ఉండకూడదు. అవార్డు టైటిల్కి సంబంధించినది కాదు మరియు అవార్డు గ్రహీతల పేరుకు ప్రత్యయం లేదా ఉపసర్గగా ఉపయోగించబడదు. అంటే ఈ పద్మ అవార్డ్స్లో ఇచ్చే టైటిల్స్ ఏదైతే ఉంటాయో అది వాళ్ళు ఆ వ్యక్తి పేరు తీసుకునే మునుపు పలానా శ్రీ పద్మశ్రీ అని చెప్పి ఆ పేరుని మనం ఉపయోగించకూడదు అని చెప్పడం అనమాట. నెక్స్ట్, నియామకం ప్రకారం అవార్డులు మరణానంతరం ఇవ్వబడవు. అయితే అత్యంత అర్హత ఉన్న సందర్భాల్లో మరణానంతరం అవార్డును ఇవ్వడానికి ప్రభుత్వం పరిగణించవచ్చు. అవార్డులు 3 విభాగాలలో ఇవ్వబడ్డాయి. పద్మవిభూషణ్ అసాధారణమైన మరియు విశిష్ట సేవ కోసం, పద్మభూషణ్ ఉన్నత ఆర్డర్ యొక్క విశిష్ట సేవ కోసం మరియు పద్మశ్రీ విశిష్ట సేవ కోసం. అర్హత అండ్ నామినేషన్. జాతి, వృత్తి, స్థానం లేదా లింగభేదం లేని వ్యక్తులందరూ ఈ అవార్డులకు అర్హులు. అయితే వైద్యులు మరియు శాస్త్రవేత్తలు మినహా పిఎస్యూలలో పనిచేసిన ప్రభుత్వ ఉద్యోగులు ఈ అవార్డులకు అర్హులు కారు. ఇంతకుముందు పద్మ అవార్డును ప్రదానం చేసినప్పటి నుండి కనీసం 5 ఏళ్ల వ్యవధి ముగిసినప్పుడు మాత్రమే పద్మ అవార్డు యొక్క ఉన్నత వర్గానికి ఒక వ్యక్తికి ప్రదానం చేయవచ్చు. అయితే అత్యంత అర్హత ఉన్న సందర్భాల్లో అవార్డుల కమిటీ ద్వారా సడలింపు చేయవచ్చు. నామినేషన్ ప్రక్రియ ప్రజలకు అందుబాటులో ఉంటుంది మరియు స్వీయ నామినేషన్ కూడా ఆమోదించబడతాయి. ఎంపిక ప్రక్రియ. పద్మ అవార్డులు ప్రతి సంవత్సరం ప్రధానమంత్రిచే ఏర్పాటు చేయబడిన పద్మ అవార్డుల కమిటీ చేసిన సిఫార్సులపై ప్రదానం చేస్తారు. పద్మ అవార్డుల కమిటీకి కేబినెట్ సెక్రటరీ నేతృత్వం వహిస్తారు మరియు హోం కార్యదర్శి, రాష్ట్రపతి కార్యదర్శి మరియు 4 నుండి 6 ప్రముఖులు సభ్యులుగా ఉంటారు. కమిటీ సిఫార్సులు ఆమోదం కోసం ప్రధానమంత్రి మరియు భారత రాష్ట్రపతికి సమర్పించబడతాయి. భారతరత్న అవార్డు గురించి ఇప్పుడు కొంచెం నేర్చుకుందాం. భారతరత్న అవార్డు గురించి. భారతదేశ అత్యున్నత పౌర పురస్కారం. ఇది 1954లో స్థాపించబడింది. అత్యధిక ఆర్డర్ యొక్క అసాధారణమైన సేవ లేదా పనితీరును గుర్తిస్తుంది. ప్రమాణాలు. మొదట్లో కళలు, సాహిత్యం, సైన్స్ మరియు ప్రజాసేవలో పనిచేసిన కృషిని గుర్తించడం. మానవ ప్రయత్నానికి సంబంధించిన ఏదైనా రంగాన్ని చేర్చడానికి 2011లో విస్తరించబడింది. గ్రహీతలు 1954లో తొలిసారిగా ప్రదానం చేశారు. సి రాజగోపాలాచారి, ఎస్ రాధాకృష్ణ మరియు సివి రామన్. పౌరులు కానివారు. మదర్ తెరీసా 1980 సంవత్సరంలో, ఖాన్ అబ్దుల్ గఫార్ ఖాన్, నెల్సన్ మండేలా 1990 సంవత్సరంలో. ముఖ్య లక్షణాలు. ఏటా ప్రదానం చేయడం తప్పనిసరి కాదు. గరిష్టంగా 3 అవార్డులు లేదా గరిష్టంగా 3 అవార్డులు ఒక సంవత్సరానికి. ప్రధానమంత్రి రాష్ట్రపతికి సిఫార్సులు చేస్తారు. గ్రహీతలు సనద్ సర్టిఫికేట్ మరియు మెడలియన్ మానిటరీ గ్రాంట్ లేదు అందుకుంటారు. రాజ్యాంగంలోని ఆర్టికల్ 18 క్లాజ్ 1 ప్రకారం శీర్షికగా ఉపయోగించబడదు. ఫ్రెండ్స్, ఇది చూస్తున్నారు కదా, ఇది భారత్ ఇండియా 100 అని కర్పూరి ఠాకూర్ 1991. కర్పూరి ఠాకూర్ 101వ జన్మదినోత్సవం. భారతరత్న గ్రహీత శ్రీ కర్పూర్ ఠాకూర్ 101వ జయంతిని భారతదేశం జరుపుకుంది. శ్రీ కర్పూరి ఠాకూర్ గురించి కొంచెం తెలుసుకుందాం. శ్రీ కర్పూరి ఠాకూర్ గారు 24 జనవరి 1924న బీహార్లోని దర్భంగా జిల్లాలోని పితౌంజియా ప్రస్తుతం కర్పూరి గ్రామంలో జన్మించారు. అతను జన్నాయక్ అని కూడా ప్రసిద్ధి చెందాడు. స్వాతంత్ర సమరయోధుడు మరియు రైతులు, మహిళలు మరియు సమాజంలోని బడుగు బలహీన వర్గాల కోసం పోరాడేవాడు. అతను 14 సంవత్సరాల వయసులో 1938 నవ్యువక్ సంఘాన్ని స్థాపించాడు. స్వామి సమాజానంద సరస్వతి నేతృత్వంలోని రైతు ఉద్యమంలో 1930ల రెండవ సగం మరియు క్విట్ ఇండియా ఉద్యమంలో 1942 చురుకుగా పాల్గొన్నారు. ఠాకూర్ సోషలిస్ట్ పార్టీ. ఇది గతంలో కాంగ్రెస్ సోషలిస్ట్ పార్టీలో భాగం.
యొక్క ప్రాంతీయ మంత్రిగా ఎన్నికయ్యారు మరియు హింద్ కిసాన్ పంచాయతీ యొక్క సెంట్రల్ కమిటీలో చేరారు. కాంగ్రెస్ సోషలిస్ట్ పార్టీని 1934 ఆచార్య నరేంద్ర దేవ్ మరియు జయప్రకాష్ నారాయణ్ స్థాపించారు. ఈ పార్టీ తర్వాత కిసాన్ మజ్దూర్ ప్రజా పార్టీలో విలీనమైంది. 1952లో సోషలిస్ట్ పార్టీ నుంచి స్వతంత్ర అభ్యర్థిగా స్వతంత్ర భారత తొలి ఎన్నికల్లో విజయం సాధించారు. అతను 1967లో విద్య మరియు ఆర్థిక మంత్రిత్వ శాఖలు నిర్వహించి బీహార్ ఉప ముఖ్యమంత్రిగా ఎన్నిక అయ్యారు. తర్వాత 1970లో బీహార్ 11వ ముఖ్యమంత్రి అయ్యారు. 1978లో ఠాకూర్ నేతృత్వంలోని ప్రభుత్వం ముంగేరీలాల్ కమిషన్ 1971-1977 సిఫారసులు అమలు చేసింది. రాష్ట్రంలోని ప్రభుత్వ ఉద్యోగాలు మరియు విద్యాసంస్థల్లో వెనుకబడిన తరగతులకు రిజర్వేషన్లు ప్రవేశపెట్టింది. ఠాకూర్ ఉర్దూను రెండవ అధికార భాషగా గుర్తించారు. రాష్ట్రంలోని ప్రజా పంపిణీ వ్యవస్థ ద్వారా ఆహార ధాన్యాన్ని అందించేందుకు తొలిసారిగా అంత్యోదయ యోజనను అమలు చేశారు. ఠాకూర్ ప్రాథమిక విద్యను ఉచితంగా అందించాడు మరియు రాష్ట్రాల్లో మెట్రికులేషన్ 10వ తరగతి ఉత్తీర్ణత సాధించడానికి ఆంగ్ల పరీక్షలో ఉత్తీర్ణత తప్పనిసరి అవసరాన్ని తొలగించాడు. అతను అంగ్రేజీ హటావో అనే ప్రచారాన్ని కూడా ప్రారంభించాడు. అంగ్రేజీ మే కామ్ నా హోగా ఫిర్ సే దేశ్ గులాం నా హోగా, ఇంగ్లీష్లో పని ఉండదు, దేశం మళ్ళీ బానిసలుగా మారదు. ఠాకూర్కు మరణానంతరం 2019లో భారతరత్న లభించింది. కర్పూరి ఠాకూర్ పాలసీ ఏంటో ఇప్పుడు తెలుసుకుందాం. అతను సామాజిక నిర్మాణంలో అత్యంత అట్టడుగున ఉన్న కనిపించని మరియు విచ్ఛిన్నమైన సమాజంలోని ఆ వర్గాలకు అవకాశాలు అందించాడు. అతను సామాజిక న్యాయం యొక్క సూత్రాలను సమర్థించాడు మరియు అట్టడుగు వర్గాలకు సమాన హక్కుల కోసం వాదించాడు. ఆజాదీ మరియు రోటీ యొక్క ఆదర్శాలను పొందుపరిచాడు, అంటే అందరికీ స్వేచ్ఛ మరియు జీవనోపాధి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. మీకు ఒకవేళ నేను ఇప్పుడు ఈ రికార్డ్ చేసినటువంటి ఈ వీడియో మీకు ఏమైనా నచ్చి ఉంటే, మీకు ఏమైనా ఉపయోగపడి ఉంటే ఈ వీడియోని ఎవరైతే ఎగ్జామ్స్కి ప్రిపేర్ అవుతున్నారో వారికి షేర్ చేయండి, లైక్ చేయండి, మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. కాంపిటేటివ్ ఎగ్జామ్స్ కోసం సిన్సియర్గా ప్రిపేర్ అవుతున్న వాళ్ళ కోసం ఈ వీడియో ఖచ్చితంగా ఉపయోగపడుతుంది. ఎందుకంటే ఈ వీడియోలో భారతరత్న గురించి డిస్కస్ చేయడం జరిగింది. అట్లానే కర్పూరి ఠాకూర్ గారి గురించి తప్పనిసరిగా ఏదో క్వశ్చన్ వచ్చి తీరుతుంది. నెక్స్ట్ కరెంట్ అఫైర్స్ మినిమం 20 క్వశ్చన్స్ మనం డిస్కస్ చేయడం అనేది జరిగింది. అందులో ఒక క్వశ్చన్కి ఆన్సర్ మీరు కమెంట్ చేయండి అని చెప్పాను. నెక్స్ట్ వీడియోలో నేను దానికి ఆన్సర్ కూడా ఇస్తానని చెప్పాను. సో ట్రై టు కమెంట్ ఫర్ ద కమెంట్ సెక్షన్లో మీ ఆన్సర్ ఇవ్వడానికి ట్రై చేయండి. నెక్స్ట్ మీకు ఇంకా ఏదైనా టాపిక్ గురించి మీకు వీడియో కావాలి అనుకుంటే, మీకు ఏ టాపిక్ గురించి వీడియో కావాలనుకుంటున్నారో దాని గురించి కింద కమెంట్ సెక్షన్లో పెట్టండి. నాకు వీలైనంత వరకు నేను ఆ టాపిక్ గురించినటువంటి మొత్తం ఏదైతే కాంపిటేటివ్ ఎగ్జామ్ ఓరియంటెడ్గా ఉపయోగపడుతుందో దాన్ని అందించడానికి ట్రై చేస్తాను. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. వన్స్ అగైన్ సబ్స్క్రైబ్ దిస్ ఛానల్.